హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్తున్నాము. అలాగే మన ఛానల్కి సంబంధించి చాలా వీడియోస్ అనేవి చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వరకు యూజ్ అవుతాయి. సో అలాగే మన ఛానల్ తరపున ఒక మన విద్య అనే యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. దాని లింక్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ వీడియోస్ మీకు నచ్చిన విధంగా చూసుకోండి. సో టుడే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే 13th and 14th జూన్ 2021 గురించి మనం చూసుకుందాము. 13th, 14th గురించి మనం చూసుకుందాము. సో మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. ఇవి టోటల్గా ఆన్లైన్ టెస్ట్లు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అలాగే 25 మార్క్ టెస్ట్స్, టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్, అంటే ఒక్కో మార్క్ టెస్ట్ కూడా 100 క్వశ్చన్స్ చొప్పున మీకు నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద మేము ఫోన్ నెంబర్స్ ఇచ్చాము కదా, ఒకసారి ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి అయితే మీరు చూసుకోండి. సో లాస్ట్ డేలో నేను లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ అయితే అడిగాను కదా, క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసుకుందాము. 2032 సంవత్సరానికి గాను ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? 2032 అంటే 2032 సంవత్సరానికి గాను ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే ఫస్ట్ వన్ ఆక్లాండ్, సెకండ్ వన్ ఆడిలైడ్, థర్డ్ వన్ వెల్లింగ్స్టన్, ఫోర్త్ వన్ బ్రిస్టన్. సో ఆన్సర్ ఫోర్త్ వన్ బ్రిస్టన్. బ్రిస్టన్లో ఈ 2032 సంవత్సరానికి గాను ఒలింపిక్ క్రీడలకు ఆధిపత్యం అయితే వహిస్తుంది. సో మనం టుడే కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్లో డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న క్రెజికోవా సినియాకోవా జంట. ఫ్రెంచ్ ఓపెన్లో ఎవరు గెలుచుకున్నారు అంటే డబుల్స్ టైటిల్ను క్రెజికోవా సినియాకోవా జంట అనేది గెలుచుకోవడం జరిగింది. బార్బరా క్రెజికోవా ఆనందం రెట్టింపైంది. బార్బరా క్రెజికోవా యొక్క ఆనందం అనేది 2 రెట్లు అయింది. ఫ్రెంచ్ ఓపెన్లో ఇప్పటికే మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి తాజాగా డబుల్స్లోను కూడా విజేతగా నిలిచి అరుదుగా డబుల్ టైటిల్ను సాధించింది. ఫస్ట్ ఆల్రెడీ మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది, అలాగే ఇప్పుడు డబుల్స్లో కూడా విజేతగా నిలిచి డబుల్ టైటిల్ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జూన్ 13న జరిగిన ఫైనల్లో 2వ సీడ్లో క్రెజికోవా సినియాకోవా జంట 6-4, 6-1, 6-4, 6-1తో 14వ సీడ్ ఇగా స్వైటెక్, 14వ సీడ్ ఇగా స్వెటెక్ అంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి బెథానీ మాటెక్ సౌండ్స్ అమెరికా దేశానికి చెందినటువంటి అలాగే జోడీని ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. ఈమె 2వ సీడ్లో క్రెజికోవా సినియాకోవా అనే ఆవిడ, అదే ఈ జంట 6-4, 6-1తో 14వ సీడ్ ఇగా స్వెటెక్ పోలాండ్ దేశానికి చెందిన వాళ్ళు అలాగే బెథానీ మాటెక్ సౌండ్స్ అమెరికా దేశానికి చెందిన వాళ్ళను ఓడించి టైటిల్ గెలుచుకోవడం అయితే జరిగింది. ఒకవైపు సినియాకోవా నెట్ గేమ్తో ఆకట్టుకోగా ఇంకోవైపు క్రెజికోవా బేస్ లైన్ ఆటతో అదరగొట్టింది. ఒకవైపు సినియాకోవా నెట్ గేమ్తో ఆకట్టుకుంది, అలాగే ఇంకోవైపు క్రెజికోవా బేస్ లైన్ ఆటతో అదరగొట్టి తెలిపింది. నెక్స్ట్, ఈ మ్యాచ్లో 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన క్రెజికోవా ద్వయం చాలా తేలిగ్గా విజయాన్ని అందుకుంది. దీంతో 2000లో ఫ్రెంచ్ ఓపెన్లో సింగిల్స్ డబుల్ టైటిల్ గెలిచిన మేరీ పియర్స్ ఫ్రాన్స్కు చెందినటువంటి సరసన క్రెజికోవా చోటు దక్కించుకుంది. దీంతో 2000లో ఫ్రెంచ్ ఓపెన్లో సింగిల్స్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన మేరీ పియర్స్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సరసన క్రెజికోవా చోటు దక్కించుకుందనమాట. ఆవిడ యొక్క సరసన ఈ క్రెజికోవా కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. చివరిగా సెరెనా విలియమ్స్ 2016 తర్వాత ఇలా ఒక గ్రాండ్ టోర్నీలో డబుల్ సాధించింది. ఈ ఘనత కూడా బార్బరాదే. మరోవైపు మహూద్ హెర్బర్ట్ ఫ్రాన్స్ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. పురుషుల టైటిల్ను సొంతం చేసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెంచ్ ఓపెన్లో డబుల్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు అంటే క్రెజికోవా సినియాకోవా జంట అనేది గెలుచుకోవటం జరిగింది.
నెక్స్ట్, ఇజ్రాయెల్లో నూతన ప్రధానిగా నఫ్తాలి బెన్నెట్ బాధ్యతలు స్వీకారం. ఇజ్రాయెల్లో నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకారం చేశారు అంటే నఫ్తాలి బెన్నెట్ గారు బాధ్యతలను స్వీకారం చేయడం జరిగింది. ఇజ్రాయెల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 71 ఇయర్స్ ఉన్నటువంటి ఈయన ప్రధాని ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు 12 ఏళ్ల పాలన ముగిసింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 12 సంవత్సరాలు పరిపాలించారు. ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. రాజకీయ అస్థిరతకు కాస్త విరామం లభించినట్లుంది. నెతన్యాహు స్థానంలో ఒకప్పటి ఆయన అనుచరుడు నఫ్తాలి బెన్నెట్ 49 సంవత్సరాలున్న నఫ్తాలి బెన్నెట్ను ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. పార్లమెంట్ సెనెట్ జూన్ 13న సమావేశమై బెన్నెట్ను ప్రధానిగా ఎన్నుకుంది. వెంటనే ఆయన పదవీ ప్రమాణం అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండే 8 పార్టీల కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడం విశేషం. నెక్స్ట్, ఇందులో అరబ్బుల ప్రాతినిధ్యం వహించే ఓ చిన్న పార్టీ కూడా ఉంది. పార్లమెంట్ నెనెట్టాలో 120 స్థానాలు ఉండగా అందులో ఈ కూటమి బలం కేవలం 61 సీట్లే కావడంతో ప్రభుత్వ మనుగడపై అప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం పార్లమెంట్లో నెనెట్టాలో 120 స్థానాలు అయితే ఉన్నాయి. అందులో ఈ కూటమి బలం కేవలం 61 స్థానాలే కావడంతో ప్రభుత్వ మనుగడపై అప్పుడే సందేహాలు వ్యక్తమవడం అయితే జరుగుతుంది. ఒప్పందం ప్రకారం యమినా పార్టీకి చెందిన బెన్నెట్ 2023 సెప్టెంబర్ వరకు పదవిలో ఉండనున్నారు. ఈ యొక్క యమినా పార్టీకి చెందినటువంటి బెన్నెట్ 2023 సెప్టెంబర్ వరకు పదవిలో ఉండనున్నారు. తర్వాత యష్ అటిడ్ పార్టీ నాయకుడైనటువంటి మాయిర్ లపిడ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. మాయిర్ లపిడ్కు బాధ్యతలను అప్పగించడం అయితే జరగనుంది. ఈ కూటమి ఏర్పాటులో లపిడ్ కీలక పాత్ర పోషించారు. ఈ కూటమిలో ఎవరు కీలక పాత్ర పోషించారు అంటే లపిడ్ కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. ఆయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 30 సీట్లతో ఇప్పటికీ అతిపెద్ద పార్టీగా ఉన్న లీకుడు ఆధ్వర్యం వహిస్తున్న నెతన్యాహు విపక్ష నేత పాత్రను పోషిస్తున్నారు. నెక్స్ట్, అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా మొట్టమొదటిసారి ఒక ముస్లిం ఎంపిక. అమెరికన్ వ్యక్తి అయినటువంటి ఫెడరల్ జడ్జిగా మొట్టమొదటిసారి ఒక ముస్లిం ఎంపిక అవటం అయితే జరిగింది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముస్లిం అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించి 81-16 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది. ఎన్ని ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది అంటే 81-16 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముస్లిం అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపిక అవడం అయితే జరిగింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందినటువంటి జహీద్ ఖురేషీ 46 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన నియమితులయ్యారు. జహీద్ ఖురేషీ అనే అతను నియమితులవ్వడం అయితే జరిగింది. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఈయన యొక్క విధులు అనేవి నిర్వహించనున్నారు. సెనెట్ ఇందుకు 81-16 ఓట్లతో ఆమోదం తెలిపింది. 2019 ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్గా ఎంపికయ్యారు. ఈయన 2019లో ఖురేషీ అనే అతను న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్గా ఎంపిక అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం గెలుచుకున్న భారత సంతతికి చెందిన పాత్రికేయులు. ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి ఈ పులిట్జర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే భారత సంతతికి చెందినటువంటి పాత్రికేయులు అంటే పత్రికా సంపాదకులు గెలుచుకోవటం అయితే జరిగింది. భారత సంతతికి చెందిన 2 సాహసోపేత పాత్రికేయులను ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. సాహసోపేత పాత్రికేయులకు ప్రతిష్టాత్మక ఏ అవార్డు అంటే పులిట్జర్ పురస్కారం అయితే వరించడం జరిగింది. చైనాలోని కల్లోలిత షంజియాంగ్ ప్రావిన్స్లో ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన బజ్ఫర్డ్ న్యూస్ జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఏ విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు అంటే అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఎంపికయ్యారు. అలాగే ఫ్రావిన్స్లోని ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చినటువంటి బజ్ఫర్డ్ న్యూస్ అనే ఒక పత్రిక జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో అవార్డుకు అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అక్కడ లక్షల మంది ముస్లింలను నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కారాగారాలను ఆమె తన వినూత్న పరిశోధనాత్మక కథనాలతో బట్టబయలు చేశారు. అక్కడ ఉన్నటువంటి లక్షల మంది ముస్లింలకు నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య
కారాగారం అంటే జైళ్ళు, ఈ కారాగారాలను ఆమె తన వినూత్న పరిశోధనాత్మక కథనాలతో బట్టబయలు చేశారంటే అందరికీ తెలిపారు. భారత సంతతికి చెందిన మరో పాత్రికేయుడు నీల్ బేడీకి కూడా ఈ పురస్కారం లభించింది. ఇంకో పాత్రికేయుడు ఎవరు అంటే నీల్ బేడీకి కూడా ఈ యొక్క పురస్కారం లభించడం జరిగింది. భవిష్యత్తులో నేరానికి పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని పాస్కో కౌంటీలో స్థానిక భద్రతా అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలిన్ మెక్గ్రోరీతో కలిసి ఆయన ఈ అవార్డు పంచుకోనున్నారు. ఇంకో వ్యక్తికి ఏ విధంగా దేనికోసం ఈ యొక్క అవార్డు లభించింది అంటే భవిష్యత్తులో నేరానికి పాల్పడే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని పాస్కో కౌంటీలో స్థానిక భద్రతా అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలిన్ మెక్గోరీతో కలిసి ఆయనకు ఈ అవార్డు పంచుకొని ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్, పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణ పథకం గెలుచుకున్న వినేష్ ఫోగాట్. పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్లో సిరీస్లో స్వర్ణ పథకం ఎవరు గెలుచుకున్నారు అంటే వినేష్ ఫోగాట్ గెలుచుకోవటం అయితే జరిగింది. పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వర్ణ పథకం గెలుచుకుంది. పోలాండ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా స్టార్ ఎవరు అంటే రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వర్ణ పథకం గెలుచుకోవటం అయితే జరిగింది. 26 ఏళ్ల భారత రెజ్లర్ వినేష్ 53 కేజీల విభాగంలో ఛాంపియన్గా నిలిచింది. పోలాండ్ రాజధాని వార్సాలో జూన్ 11న జరిగిన ఫైనల్లో వినేష్ ఫోగాట్ 8-0తో క్రిస్టినా బెరేజా ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన ఈవిడపై విజయం అయితే సాధించడం జరిగింది. 2021 ఏడాది వినేష్ ఫోగాట్ ఆసియా ఛాంపియన్షిప్ మాటియో పెలికాన్ టోర్నీలో స్వర్ణ పథకాలను గెలుచుకుంది. ఈ యొక్క వినేష్ ఫోగాట్ 2021 ఏడాదిలో ఆసియా ఛాంపియన్షిప్ మాటియో పెలికాన్ టోర్నీలో స్వర్ణ పథకాలను అయితే గెలుచుకోవటం జరిగింది. సో నెక్స్ట్, యుఎన్సిటిఏడి యొక్క సెక్రటరీ జనరల్గా నియమితులైన మొదటి మహిళా ఆర్థికవేత్త రెబెకా గ్రిన్స్పాన్ అనే మొదటి మహిళా ఆర్థికవేత్తగా యుఎన్సిటిఏడి యొక్క సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. అలాగే కోస్టారికన్ ఆర్థికవేత్త మరియు సెంట్రల్ అమెరికన్ దేశం యొక్క మాజీ ఉపాధ్యక్షులు యుఎన్ యొక్క వాణిజ్య మరియు అభివృద్ధి సంస్థ యొక్క సెక్రటరీ జనరల్గా నియమితులైనటువంటి మొదట మహిళగా నిలిచారు. కోస్టారికన్ ఆర్థికవేత్త మరియు సెంట్రల్ అమెరికన్ దేశం యొక్క మాజీ ఉపాధ్యక్షులు యుఎన్ యొక్క వాణిజ్య మరియు అభివృద్ధి సంస్థ యొక్క సెక్రటరీ జనరల్గా నియమితులైనటువంటి మొదటి మహిళావేత్తగా ఈవిడైతే నిలిచారు. అలాగే ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు యుఎన్సిటిఏడి అంటే ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు సెక్రటరీ జనరల్గా కోస్టారికన్ ఆర్థికవేత్త రెబెకా గ్రిన్స్పాన్ను నియమించడానికి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలపడం అయితే జరిగింది. కాగా ఆమె యొక్క పదవీ కాలం 4 ఏళ్ల పాటు ఉండనుంది. ఈమె యొక్క పదవీ కాలం ఎన్నేళ్ల పాటు ఉంటుంది అంటే 4 ఏళ్ల పాటు అయితే ఉండడం జరుగుతుంది. యుఎన్సిటిఏడికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా మరియు సెంట్రల్ అమెరికన్గా ఆమె నిలవనుంది. ఈ యొక్క నాయకత్వం వహించడానికి మొదటి మహిళ, అలాగే సెంట్రల్ అమెరికన్గా కూడా ఆమె నిలబడడం అయితే జరిగింది. ఆమెను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గురెటస్ సెక్రటరీ జనరల్గా నామినేట్ చేశారు. ఆమెను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గురెటస్ సెక్రటరీ జనరల్గా నామినేట్ చేయడం అయితే జరిగింది. ఈమె గ్రిన్సాన్ ఇసాబెల్లే స్థానంలో ఉండనున్నారు. ఎవరి స్థానంలో ఉండనున్నారు అంటే గ్రిన్సాన్ ఇసాబెల్లే స్థానంలో అయితే ఉండనుండడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన భారత దిగ్గజం వినూ మస్కడ్. సంపాదించినటువంటి భారత దిగ్గజం ఎవరు అంటే వినూ మస్కడ్ ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో 5 దేశాలకు చెందిన 10 మంది దిగ్గజాలకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. తరానికి 2 చొప్పున 5 తరాల క్రికెటర్లను ఐసీసీ ఎంపిక చేసింది. తరానికి 2 చొప్పున మొత్తం ఎన్ని తరాలను ఎంపిక చేసింది అంటే 5 తరాల క్రికెటర్లను ఈ ఐసీసీ ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇందులో భారత దిగ్గజం వినూ మస్కడ్ కూడా ఉన్నారు.
క్రికెట్ చరిత్రలో ఈ 10 మంది పాత్ర ఎంతో ముఖ్యమైంది. వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేమ్లో ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కిన వారిలో విను మస్కట్తో పాటు ఫాల్కనర్ అంటే దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఆయన, అలాగే మాంటే నోబుల్ ఆస్ట్రేలియాకు చెంది, కాన్స్టంటైన్ వెస్టిండీస్ కాన్స్టంటైన్ అనే అతను వెస్టిండీస్కి చెందినటువంటి ఆయన, అలాగే స్టాన్ మెక్కేబ్ ఆస్ట్రేలియాకు చెందిన, అలాగే టెడ్ డెకర్ ఇంగ్లాండ్కు, డెస్మండ్ హెయిన్స్ వెస్టిండీస్కు, బాబ్ విలిస్ ఇంగ్లాండ్కు, ఆండీ ఫ్లవర్ జింబాబ్వే, కుమార సంగక్కర శ్రీలంక ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కిన వారిలో విను మస్కట్తో పాటు ఫాల్కనర్ దక్షిణాఫ్రికా, అలాగే మాంటే నోబెల్ ఆస్ట్రేలియా, కాన్స్టంటైన్ వెస్టిండీస్, స్టాన్ మెక్కేబ్ ఆస్ట్రేలియా, టెడ్ డెకర్ ఇంగ్లాండ్, డెస్మండ్ హెయిన్స్ వెస్టిండీస్, బాబ్ విలిస్ ఇంగ్లాండ్, ఆండీ ఫ్లవర్ జింబాబ్వే, కుమార సంగక్కర శ్రీలంక ఆటగాళ్ళు అయితే ఉన్నారు. భారత క్రికెట్లో గొప్ప ఆల్రౌండర్గా పేరున్న మన్కడ్ 44 టెస్టుల్లో 2109 పరుగులు చేయటం అయితే జరిగింది. 44 టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు. అతడు ఓపెనర్. మన్కడ్ తన ఎడమ చేతి వాటం స్పిన్తో 162 వికెట్లు పడగొట్టాడు. మన్కడ్ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ యొక్క మన్కడ్ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీని నిర్వహిస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో ఇక్కడితో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.